మూడవ విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఆయనకున్నటువంటి గుణలక్షణం ఏంటిదనంటే, చాలా శ్రేష్టమైన గుణలక్షణాలు, అన్నీ శ్రేష్టమైనవే. వాటిలో ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లి పట్ల, ఇహలోక సంబంధమైన తల్లిదండ్రుల పట్ల యేసుక్రీస్తు ప్రభువు చూపిన మాదిరి ఎంతో అద్భుతమైనది. ఆ సమయంలో మరికొద్ది సేపటిలో ఆయన మరణంలోనికి ప్రవేశించబోతుండగా తన తల్లి ఎంతో రోదిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, గుండెలు అదిరేలా ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. ఆ బాధను ఎవరూ ఓదార్చలేని స్థితి. ఎదురుగా చెట్టంతటువంటి కొడుకు, చేతికొచ్చినటువంటి కొడుకు తన కండ్ల ఎదురుగానే మాంసపు ముద్దలుగా వేలాడుతూ ఉండగా, తల నిండా గాయములతో రక్తము కార్చబడుతుండగా, ఆయన శరీరంలో ఏమాత్రం శక్తి లేకుండా ఆయన స్పృహ కోల్పోతూ తన ముఖమును, తన తలను వేలాడదింపజేస్తూ ఉన్న సమయంలో ఆయన కనపడనట్లుగా ఆ రక్తదారులు కారుతూ ఉండగా ఆయన తల్లి వైపు చూస్తూ ఆ తల్లి బాధను చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! సిలువలో వేలాడుతూ భయంకరమైన హింస పడుతున్న యేసుక్రీస్తు ప్రభు ఇహలోక సంబంధమైన తల్లిదండ్రుల మీద కూడా ఆయన దేవాతి దేవుడే, కానీ ఆయన రక్త సంబంధానికి ఎంతో విలువిస్తున్నాడు చూడండి. తల్లికి తండ్రికి ఎంతో విలువిస్తున్నాడు చూడండి. తల్లికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అక్కడ ఎలా కనపడుతుందంటే, ఆయన స్పృహ కోల్పోతున్నాడు, మరి క్షణంలో అడుగు పెట్టబోతున్నాడు మరణంలో. అయితే ఆ తల్లి యొక్క వేదన చూసి, ఆ తల్లి యొక్క బాధను చూసి, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమకు నిలువెత్తు రూపమైనటువంటి దేవుడు చూసి అంటున్నాడు కదా, అమ్మా, మొన్నటి వరకు నేను నీతో ఉన్నాను, నీ గర్భాన పరిశుద్ధాత్మతో జన్మించాను, సరే, అయితే నా పని నేను ముగించవలసిన సమయం వచ్చిందమ్మా, నేను నా తండ్రి రాజ్యంలో ప్రవేశించవలసిన సమయం వచ్చింది. అయితే ఈ భూలోకంలో ఉన్నంత వరకు నన్ను నీ కొడుకుగా ఎంతో ప్రేమించావు కదా, అయితే ఇదిగో ఇక నుంచి ఈ యోహానే నీ కుమారుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి ఈ యోహానే నీ కుమారుడు అని తన స్థానాన్ని మరొకరిని నిలబెట్టి తల్లికి ఆదరణ కలిగించాడు, తల్లికి ఓదార్పునిచ్చాడు, తల్లికి ఎంతో భరోసాని ప్రభు ఇచ్చి ఉన్నారు. చూసారా, చివరి క్షణంలో కూడా ఆ తల్లి యొక్క వేదన చూస్తూ భరించలేకపోయి తన బాధ్యత, తన భారాన్ని తన సహోదరుడికి అప్పగించుకున్నాడు. ఈరోజు లోకంలో తల్లిదండ్రులను వదిలేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభు మరణావస్థ స్థితిలోనికి, అంచులలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల మీద తన ఆలోచన ఎంతో గొప్పదిగా ఉంది, బాధ్యత ఎంతో గొప్పదిగా ఉంది. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్ని విషయాల్లో ఆర్థికంగా, అన్ని విషయాల్లో సమృద్ధి ఉన్నప్పటికీ ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది అనాథాశ్రమాల్లో విడిచిపెడుతున్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది అలాగా అందరూ ఉన్న లేనివారిగా వారు బ్రతుకుతూ ఉన్నారు. చూడండి నా ప్రియ సహోదరులరా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో కూడా నీ తల్లిని, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుడి, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు తల్లిదండ్రులను సరిగా చూసుకునేవారు లేరు. తల్లిదండ్రులను అన్ని విషయాల్లో బ్లెస్డ్ అయినప్పటికీ కూడా, చూసుకోగలిగిన స్తోమత ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను ఎక్కడో ఊరికి దూరంగా ఉంచి, ఏదో ఒక చిన్న ఇంట్లో ఉంచి ఎవరో ఒకళ్ళ ద్వారా ఫుడ్ను పంపిస్తూ ఇలాగా ఏదో అంటరాని వారిగా చేస్తున్నారు. వారు గృహంలో ఉండడానికి వీలు లేదన్నట్లుగా. చూడండి ఎంత బాధాకరం. ఒకానొక సమయంలో బాల్యంలో ఉన్నప్పుడు నీవు కూడా నీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అది ఎంతో కష్టతరం అయిపోతున్న సందర్భంలో ఆ సమయంలో తల్లిదండ్రులు ఆ సమయంలో ఆహారం తింటున్నా కానీ, ఆ సమయంలో నిద్రిస్తున్నా కానీ, నిద్రలేని రాత్రులు గడుపుతూ నీ కాలకృత్యాలను, నీ యొక్క బాగోగులను, యోగక్షేమాలను చూసినటువంటి వారు తిరిగి మరలా బాల్యదశలోనికి వారు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు బాల్యదశలో అడుగు పెడుతున్నారన్న ఆత్మగ్రహింపు లేక ఈరోజు అనేక మంది తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. వారి కాలకృత్యాలు తీర్చడం మా వలన కాదు అని. నా ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. నీ తల్లిదండ్రులను
నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన తల్లిదండ్రులను ఏం చేసేవని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన తల్లిదండ్రులను ప్రభువు గౌరవించినట్లుగా, ప్రభువు ప్రేమించినట్లుగా అట్టి రీతిగా మనం కూడా ప్రేమించి నడిపించబడదుముగాక. హల్లెలూయా.